హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా బ్యాచిలర్స్తో సహా ఈ చికెన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంతవరకు వంట చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటి ఈ చికెన్ కర్రీని నేను మీకు చూపించాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తూనే మనకి నోరూరిపోతుంది. ఇక ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు వేసి దీన్ని 3-4 సార్లు శుభ్రంగా చికెన్ని కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ పసుపు వేసి దీన్ని బాగా కలియబెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఈ చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చెక్క వేసుకున్నాను, 2 లవంగం ముగ్గలు, 2 యాలకులు వేసుకొని బాగా వేపుకున్నాను. ఇవి వేపుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి, చాలా సన్నగా, ఎంత సన్నగా తరుగుకుంటే అంత గ్రేవీ టైప్ మనకి చికెన్ వస్తుందండి. ఈ సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని దీన్ని కూడా కలిపి బాగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో ఉన్న నీరంతా పోయి మనకు ఆయిల్ కనపడేంత వరకు దీన్ని దగ్గరుండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా మనకు చికెన్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా అయిన తర్వాత దీన్ని చూస్తున్నారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి, ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ తిరుగుతూ ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఈ మనకు గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు వాటర్ పోసుకొని మీరు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి. ఈ టైంలో మీరు ఉప్పు, కారాలు కొద్దిగా టెస్ట్ చేసి మీకు కారం, ఉప్పు తక్కువ అనిపిస్తే ఇందులో వేసుకోవచ్చండి. మనం ఫస్ట్ కేవలం ఆ చికెన్కి బాగా పట్టడానికి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఉప్పు తగిన, మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకొని దీన్ని బాగా కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి, చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు చివరిగా మనం ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి. ఇలా దీన్ని బాగా కలుపుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కసూరి మేతి బాగా ఇలా నలుపుకొని చికెన్లోకి వేసి 1-2 నిమిషాలు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకొని స్టవ్ ఆపేయడమే. ఇక మనకి ఎంతో రుచి అయినటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకోవడమే. ఈ ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ రొట్టెలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా, పరోటాలకైనా, తర్వాత రాగి ముద్దలోకైనా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.